కంప్యూటర్‌పై పనిచేసే ప్రతి ఒక్కరికి ఎంఎస్ ఆఫీస్ తెలిసే ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా నిత్యం ఎంఎస్ ఆఫీస్ ఉపయోగించని వారంటూ ఉండరు. ఇప్పుడు చాలామందికి తెలియని కొన్ని టిప్స్‌ను వివరిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ముందుగా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకొని కొన్ని పదాలు టైప్ చేద్దాం. చూడండి, ఆటోఫిన్ హోండా, ఫార్చ్యూన్ హోండా, జిఎస్పి హోండా, ప్రతుల్ హోండా, ఆది హోండా, డెక్కన్ హోండా, రామ్ హోండా, ఆరెంజ్ హోండా, మ్యాక్సిమస్ హోండా, రైడ్ హోండా. ఇప్పుడు మనం సాధారణంగా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేస్తాం కదా. నేను ఒక కొత్త ట్రిక్ చూపిస్తాను, చూడండి. కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బోల్డ్ చేసుకోవచ్చు. ఒకే విధంగా ఒకేసారిగా బోల్డ్ అవుతాయి, లేకుంటే ఒకేసారిగా క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ సమయం అవసరం లేదు. అదేవిధంగా చూడండి, ఇక్కడ కొన్ని పదాలు చూద్దాం. యూరోపియన్, అరిస్టాటిల్ అని 2 పదాలను నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఒకేసారిగా బోల్డ్ చేసుకోగలుగుతున్నాను. మరికొన్ని పదాలు చూడండి ఇదే విధంగా. తప్పనిసరిగా కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు అనుగుణంగా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సులువుగా అయిపోయాయో. అంత చిరాకు లేకుండా ఒక్కొక్క దాన్ని మనం సపరేట్గా చేసుకొని బోల్డ్ చేయకుండా ఒకేసారిగా తక్కువ సమయం లోపలనే ఈ ట్రిక్ను ఉపయోగించి మనం సులువుగా మనం వర్క్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకోండి. మనం మామూలుగా టేబుల్స్ వర్క్ చేసేటప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకుంటాం కదా. ఒకసారి సెట్టింగ్ చేద్దాం. ఇది దీన్ని 0 చేసుకోండి. అలైన్మెంట్ సరి చేసుకోండి. ఇది లెఫ్ట్ సైడ్ చేసుకోండి. ఇప్పుడు అదే నేను పైన టైప్ చేస్తా, సేమ్ పదాలు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి బజాజ్ పల్సర్ 150, హోండా సిబి షైన్, కవాసాకి నింజా 300, హోండా యాక్టివ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మీకు ఇష్టమైన వాల్యూస్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ చూడండి, ఇది ఎంత సులువుగా ఉంటుందో. ఒకసారి ఈ విధంగా టైప్ చేసుకొని ఇంతవరకు కాపీ చేసుకోండి. మనకి 5 బాక్సెస్ కావాలి కాబట్టి 5 సార్లు పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా బాక్స్ ఇన్సర్ట్ అవుతుంది. దీని సెట్టింగ్ 0 పెట్టుకోండి. ఇప్పుడు అలైన్మెంట్ చేయండి, సెంటర్ అలైన్మెంట్. ఇది మాత్రం లిఫ్ట్ చేసుకుంటున్నాను నేను. పూర్తిగా పైన ఉన్న మ్యాటర్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఈ మొత్తం టేబుల్స్ను సెట్ చేసుకుందాం కరెక్ట్గా. మళ్ళీ ఇప్పుడు చూడండి, మొదటిసారిగా చేస్తున్నటువంటి ట్రిక్ను సేమ్ ఇక్కడ ఉపయోగించుద్దాం. కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేసుకోవచ్చు. వీటన్నింటి సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా క్యాపిటల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకోండి. దీన్ని ఇటాలిక్ చేసుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ ద్వారా మనకు చిరాకు అనేది లేకుండా అన్నిటిని ఒకేసారిగా సెలెక్ట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినగా దాన్ని బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ క్యాపిటల్ కానీ చేసుకోవడం ఎంత సులువు అనేది మీరు తెలుసుకున్నారని, అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్, ఇది మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.